చేశారు. మళ్ళీ ఇప్పుడు ఒక నెల 2 నెలల నుంచి బాగా చేశారు. ఇప్పుడు 25 రోజుల నుంచి పార్టీ మారాల్సిందే, ఎందుకు మారవు ఏంటి బాగా ఉందో నాయకు సార్ షాప్ ఏ ఎస్ఐ వచ్చినా కానీ షాప్ టార్గెట్ చేసి టీడీపీ అని చెప్పి యాక్చువల్ జరుగుతుంది అంటే ఇతను వచ్చిన కాడి నుంచి మేమేంటంటే పెద్ద ఇక్కడ పార్టీలతో సంబంధం లేని వ్యక్తులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కాదు. మేము లాయర్స్, వీళ్ళంతా ముగ్గురు లాయర్స్. ఈయన వచ్చేసి రిటైర్డ్. పైకి వెళ్ళింది. ఎవరు ఎందరో ముగ్గురు ఉన్నారో గాజులు తీసుకుంటున్నారో మీరు వెళ్ళిపోయింది. ఎంసీ గారు వస్తున్నారు నేను అన్నాను, వెళ్ళిపోయారు. మళ్ళీ సార్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. వీళ్ళకి అమ్మాయి ఇంట్లో పని పోతా, ఆ అబ్బాయి ఏదో పని పోతారు. మా పొద్దుతో మేము అమ్మవుతాం. అంతకుముందు 4 రోజులు ఒక రోజు వచ్చాడు. వచ్చి నుంచున్నాడు పోత మామూలు కూడా అవసరం జరిగితే నా పక్కకు వచ్చాడు ఆ అబ్బాయి. అరే నువ్వు షాపులో కనుక ముందు రాకనిస్తే నీ గుండు బాగా చెంగుతా, నీ బండలను బాగా చెంగుతా అన్నాడు. నా పేరు కిషోర్ కుమార్. మేము ఒక నిజ నిర్ధారణ కమిటీగా కొంతమంది లాయర్లు, సోషల్ యాక్టివిస్టులు అందరం కలిసి ఇక్కడికి పావులూరి దుర్గాభవాని అనే ఆవిడకి ఇక్కడ అన్యాయం జరిగిందని తెలుసుకొని ఆవిడ గురించి మాట్లాడటం కోసం వచ్చాం ఇక్కడికి. వాళ్ళ దగ్గర బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అన్ని వాళ్ళకి ఏం జరిగింది, ఏమి ఇబ్బంది కలిగింది అనేది తెలుసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి ఇక్కడ బల్లికొరవ స్టేషన్ ఎస్ఐ గారు వల్ల ఇబ్బంది కలిగిందని తెలిస్తే ఆయనతో కూడా మాట్లాడి నిజ నిర్ధారణ ఏం జరిగిందో తెలుసుకుందాని వస్తే ఆయన ఏం చేశారంటే అక్కడ మేము రిపోర్ట్ తీసుకున్నాం కానీ ఇక్కడ ఆయన మాకు సహకరించకుండా అర్జెంట్ పని ఉందని చెప్పి వెళ్ళిపోవటం జరిగింది. మరి నిజ నిర్ధారణ కమిటీగా మేము ఒక పక్షాన్ని విన్నాము, 2 పక్షాలు వినడానికి అవకాశం కల్పించలేదు ఆయన. మేము ఉన్నదాన్ని ఏదో రిపోర్ట్ చేసుకొని, మేము విన్నదేంటో రిపోర్ట్ చేసుకొని కలెక్టర్ గారికి, ఎలక్షన్ కమిషనర్ గారికి వీళ్ళందరికీ ఇస్తాం. పార్టీలు మారమని ప్రజల మీద ఒత్తిడి పెట్టే హక్కు ప్రభుత్వాధికారిగా ఎవరికీ లేదు. వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి కానీ పార్టీల కోసం, వ్యక్తుల కోసం పనిచేయకూడదని మేము మా నిరసన తెలియజేస్తున్నాం. నా పేరు ఐశ్వర్య అండి. నేను హైకోర్టు అడ్వకేట్. నేను 3 years అవుతుంది ప్రాక్టీస్ చేయబట్టి. ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ తెలుసుకొని, జరిగిన సిచ్యువేషన్ తెలుసుకొని మేము ఇక్కడ రావడం జరిగింది. ఏంటి సిచ్యువేషన్ అని తెలుసుకోగా ఏంటంటే వార్డ్ మెంబర్ అయి ఉండి, టీడీపీ కార్యకర్త అయి ఉండి తను ఇట్లా నామినేషన్స్లోకి వచ్చిన తర్వాత, ఎలక్షన్స్లోకి వచ్చిన తర్వాత, ఎలక్షన్ కోడ్ రిలీజ్ అయిన తర్వాత ఇట్లా ప్రెజర్ చేస్తున్నారనమాట అని చెప్పి మాకు ఇబ్బంది పెడుతున్నారు. ఇట్లా ఇబ్బంది పెట్టమాకండి అని ఎక్కువగా అడగడం వల్ల ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అడిగిన వెంటనే పోలీస్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళ రిలేటివ్ అయిన వాళ్ళ తాతగారిని 5-6 బాటిల్స్ పెట్టి నువ్వే మందు అమ్ముతున్నావు అది ఇది అని చెప్పి ఇబ్బంది పెట్టి ఫాల్స్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం జరిగిందనమాట. ఎందుకు ఇలా పెడుతున్నారని ప్రశ్నించగా ఆయనని విపరీతంగా కొట్టడము, హరాస్ చేయడం జరిగింది. ఇచ్చారు హాస్పిటల్ వాళ్ళు. సో ఇట్లా ఇబ్బందిగా ఉంది, నరాలన్నీ దెబ్బతిన్నాయి, కాళ్ళకి దెబ్బలు తగిలాయి అని చెప్పి అనవల్ల ఇప్పుడు ఏంటి ఇది నిజమేనా అని కనుక్కోవడానికి పోలీస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాతో ఏం మాట్లాడకుండా ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ సడన్గా మాకేదో మీటింగ్ ఉంది అద్దంకిలో అటు ఇటు అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయారు. అతను ఎటువంటి తప్పు చేయనప్పుడు, ఏమీ చేయనప్పుడు మేము వచ్చి అడిగినప్పుడు వచ్చి చెప్పడానికి ఏంటి ఆయనకి ఇబ్బంది? ఇట్లా ఏమి తప్పు చేయలేదు, మేము రూల్ ప్రకారమే వెళ్ళామని చెప్పొచ్చు కదా. ఒక పోలీస్ అయ్యి ఉండి ఫ్రెండ్లీ పోలీస్ అంటారు ఈ ప్రభుత్వంలో. ఫ్రెండ్లీ పోలీస్ ఎక్కడుందండి? ఒక సీనియర్ సిటిజన్ తీసుకొని ఇంత హరాస్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఒక సర్చ్ చేసేటప్పుడు ఒక నోటీస్ అంటే ఇవ్వాలి. ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఇట్లా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. పోలీస్ అనే అతను పబ్లిక్ పర్సన్, నాట్ అనే పార్టీ పర్సన్. ఏ పార్టీకి అన్నది సపోర్ట్ చేయకూడదు అండ్ పబ్లిక్కి సపోర్ట్ చేయాలి. అంతేగాని ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమంటే కూడా ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. అదే అట్లీస్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడుగుతున్నాము కూడా ఇవ్వట్లేదండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.